హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్కే ట్యుటోరియల్స్. నేను మీ నీరజ రామకృష్ణన్ అండి. అందరూ చదువుతా పోతారండి, చదవడం మనకు కామన్ అయిపోయింది. కానీ బిట్స్ వరకు వచ్చేసరికి ఎవరు బిట్స్ ప్రాక్టీస్ చేయట్లేదు. మనం ఎంతసేపు చదివినా వేస్టేనండి. చదివిన దానికి ఫలితం దక్కాలంటే ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. బిట్స్ను ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం చదువుకున్నది ఎంత బాగా గుర్తున్నది, ఎంతవరకు మనం ఆ క్వశ్చన్స్ని ఆన్సర్స్ని అప్లై చేసినాం, ఆ క్వశ్చన్కి ఆ ఆన్సర్ని అప్లై చేసినాం అనే సంగతి మనకు తెలుస్తుంది. సో అందరూ ఇట్లా మల్టిపుల్ చాయిస్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకు ఫైనల్ ఎగ్జామ్లో ఇట్లా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఇస్తాడు కాబట్టి మనం ఈ విధంగానే ప్రాక్టీస్ చేస్తేనే మనకు టైం ఎంత కన్జ్యూమ్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో లేట్ చేయకుండా మనం సెషన్లోకి ఎంటర్ అవుదామండి. ఇవాళ మనం చెప్పబోయే లెసన్ వచ్చేసి 10th క్లాస్ ఫస్ట్ లెసన్ పోషణ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియ గురించి ప్రవచనాలు పరిశీలించండి. ఫస్ట్ ఆప్షన్, దీనిలో సరళ కర్బన అణువులు సంక్లిష్ట కర్బన అణువులుగా మారును. సెకండ్ వన్, దీనిలో మధ్యస్థ సమ్మేళనాలు ఏర్పడవు. థర్డ్ వన్, పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా ఆహారాన్ని తయారు చేసుకునే భాగంలో ప్రారంభ పదార్థంగా నీటిని వినియోగించుకుంటుంది. మనకు దీంట్లో ఆప్షన్స్ ఏవి కరెక్ట్ అండి చూద్దాము. ఆప్షన్ ఏ 2 మాత్రమే తప్పు, ఆప్షన్ బి పైవన్నీ తప్పు, ఆప్షన్ సి 1 మాత్రమే తప్పు, ఆప్షన్ డి 1, 3 ఒప్పు. దీంట్లో ఏవంటే మనకు రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు మొదటగా తయారు చేసుకునే పదార్థం ఏంటండి? ఆప్షన్ ఏ పిండి పదార్థమా, ఆప్షన్ బి సరళ కార్బోహైడ్రేట్సా, ఆప్షన్ సి సెల్యులోజా, ఆప్షన్ డి పైవన్నా. మనకు దీంట్లో ఏదే రైట్ ఆన్సర్ అంటే సరళ కార్బోహైడ్రేట్స్ అన్నట్టు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు తమ ఆహారాన్ని కేవలం నేల నుండే కాకుండా ఇంకా ఏవో ఇతర కారకాల ద్వారా గ్రహిస్తాయని ఊహించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ వాన్ హెల్మెటా, ఆప్షన్ బి రాబర్ట్ హిల్లా, ఆప్షన్ సి సిబి వాల్నిలా, ఆప్షన్ డి జోసెఫ్ ప్రిస్లీ. ఏ ఆప్షన్ అండి మనకు రైట్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నట్టు దీంట్లో. నెక్స్ట్ క్వశ్చన్, మార్పు చెందని వాన్-నీల్ కిరణజన్య సంయోగక్రియ సమీకరణంలో నీరు ఆక్సిజన్తో పాటుగా ఏర్పడే పదార్థం ఏ పదార్థం ఏర్పడుతుందండి? ఆప్షన్ ఏ ఫ్రక్టోజా, ఆప్షన్ బి గ్లూకోజా, ఆప్షన్ సి మీథేనా, ఆప్షన్ డి ఫార్మాల్డిహైడా. దీంట్లో ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, ఆకులు పిండి పదార్థ ఉనికిని పరిశీలించే ప్రయోగంలో కింది ప్రవచనాలను పరిశీలించండి. ఆప్షన్ ఏ పొడవుగా గట్టిగా ఉన్న ఆకులు తీసుకోవాలి. ఆప్షన్ బి మొదట ఆకులు నీటిలో మరిగించి తర్వాత మిథైలేటెడ్ స్పిరిట్లో మరిగించాలి. ఆప్షన్ సి పెట్రీ డిష్లో పరిచిన ఆకుపై బెటాడిన్ ద్రావణం చుక్కలను వేస్తాము. దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి 1 మాత్రమే తప్పు, 2 మాత్రమే తప్పు, అన్నీ తప్పు, అన్నీ సరైనవి. ఏదంటే రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్క బరువు పెరగడంలో నీరు ప్రధాన పాత్ర వహిస్తుంది అని పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ వాన్ హెల్మెటా, ఆప్షన్ బి వాన్ నీలా, ఆప్షన్ సి రాబర్ట్ హిల్లా, ఆప్షన్ డి జోసెఫ్ ప్రిస్లా. ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జోసెఫ్ ప్రిస్లీ జరిగిన గంటజాడి ప్రయోగం ఆక్సిజన్కి నామకరణం చేయబడిన ఆక్సిజన్ను కనుగొన్న సంవత్సరం వరుసగా ఏవి అండి? ఆప్షన్ ఏ 1775, 1770, 1774, ఆప్షన్ బి 1774, 1775, 1770, ఆప్షన్ సి 1774, 1770, 1775, ఆప్షన్ డి 1770, 1775, 1774. ఏదండి మనకు రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లెంటిసెల్స్ ఉండే మొక్క ప్రాంతం. మనము లెంటిసెల్స్తోనే ఏం చేస్తామండి? వాయువుల ప్రసరణ అనేది జరుగుతుంది, వాయువుల వినిమయం అన్నట్టు. అవి ఎక్కడుంటాయి? కాండం పైననా, పత్రాల పైననా, వేరు పైననా? ఆప్షన్ ఏ అండ్ సీనా. ఏ అండి మనకి ఏది రైట్ ఆన్సర్ అంటే దీంట్లో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 9th వన్, కిరణజన్య సంయోగ క్రియ శ్వాసక్రియలో కానీ జరిగే వాయువుల ఎంపిక వాయు వినిమయం ఆ ప్రక్రియ నిర్వహించే డాష్ ఏదండి?
ఆప్షన్ ఏ హరిత రేణువు మైటోకాండ్రియా స్థాయిలో జరుగుతుంది. ఆప్షన్ బి హరిత రేణువులో మైటోకాండ్రియాల పరిమాణంపై ఆధారపడుతుంది. ఆప్షన్ సి హరిత రేణువులు మైటోకాండ్రియా సంఖ్యపై ఆధారపడును. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. మనకి దీంట్లో రైట్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్క నుండి పిండి పదార్థం తొలగించుటకు మొక్కను కనీసం ఎన్ని రోజులు చీకటి గదిలో ఉంచాలి? ఆప్షన్ ఏ 1 రోజు, ఆప్షన్ బి 2 రోజులు, ఆప్షన్ సి 3 రోజులు, ఆప్షన్ డి వారం రోజులు. ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి సమక్షంలోని మొక్కలు ఆక్సిజన్ని విడుదల చేస్తాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు చెప్పారండి? ఆప్షన్ ఏ వార్నిల్లా, ఆప్షన్ బి ఎంగల్మెన్, ఆప్షన్ సి ఇంజనౌసా, ఆప్షన్ డి రాబర్ట్ హిల్లా. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియ గరిష్టంగా ఏ రంగు కాంతిలో జరుగును? ఆప్షన్ ఏ ఆకుపచ్చ నారింజ, ఆప్షన్ బి ఆకుపచ్చ ఎరుపు, ఆప్షన్ సి నీలి నారింజ, ఆప్షన్ డి నీలి ఎరుపు. ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 13th, గరిష్ట కిరణజన్య సంయోగ క్రియ జరిగే స్థానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ జాన్ ఇంజనౌస్, ఆప్షన్ బి ఎంగల్మెన్, ఆప్షన్ సి పెల్టియర్, ఆప్షన్ డి క్యావెన్షో. ఏదండి రైట్ ఆన్సర్ అంటే ఎంగల్మెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రిల్ల ప్రయోగం చేసేటప్పుడు దాని చుట్టూ గాలి బుడగలు ఏర్పడటం గమనించి వీటిలో ఆక్సిజన్ ఉంటుందని తెలిపిన శాస్త్రవేత్త. ఏదండి? ఆప్షన్ ఏ జూలియస్ వాన్ సాక్స్, ఆప్షన్ బి ఎంగల్మెన్, ఆప్షన్ జి ఇంజన్ హౌస్, ఆప్షన్ డి పెల్టియర్. ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలయ్యే ప్రయోగం గురించి తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రయోగం కనీసం 2 నుంచి 3 గంటలు జరగాలి. ఆప్షన్ బి ప్రయోగం తర్వాత గరాటులోని నీటి పరిమాణంలో మార్పు ఉండదు. ఆప్షన్ సి గరాటు కాడ బీకర్ నీటి మట్టం కంటే కొంచెం పైకి ఉండవలను. ఆప్షన్ డి ప్రయోగ అనంతరం బీకర్లలో నీటి మట్టం పెరుగును. ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకుపచ్చని భాగంలో మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరండి? ఆప్షన్ ఏ ఎంగల్మెన్, ఆప్షన్ బి ఇంజనౌస్, ఆప్షన్ సి క్యావెన్షో, ఆప్షన్ డి వాన్ సాక్. ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పత్రం నుండి ఆకుపచ్చని పదార్థాన్ని వేరు చేసిన దానికి పత్రహరితం అని నామకరణం చేసిన శాస్త్రవేత్తలు వరుసగా ఎవరండి నామకరణం చేసినది? ఆప్షన్ ఏ పెలిటియర్ ఎంగల్మెన్, ఆప్షన్ బి క్యావెన్షో పెలిటియర్, ఆప్షన్ సి పెలిటియర్ క్యావెన్షో, ఆప్షన్ డి క్యావెన్షో ఎంగల్మెన్. ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైకోబిలిన్ ఒక డాష్ అంటే ఫైకోబిలిన్ ఏంటంటే మొక్క లోపల ఇది వర్ణిక క్రింది భాగమా, కిరణజన్య సంయోగక్రియ ప్రమాణమా? ఆప్షన్ ఏ అండ్ డి, ఆప్షన్ డి ఏమో వర్ణద్రవ్యం. ఏది రైట్ ఆన్సర్ అంటే ఫైకోబిలిన్ ఒక వర్ణద్రవ్యం అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ 19th వన్, క్లోరోఫిల్ కణం యొక్క ప్రత్యేక కణంగాలలో మాత్రమే ఉంటుందని చెప్పిన సంవత్సరము శాస్త్రవేత్తలు వరుసగా. ఏది? ఆప్షన్ ఏ 1883 వాన్ సాక్స్, ఆప్షన్ బి 1817 పెలిటియర్, ఆప్షన్ సి 1817 క్యావెన్షో, ఆప్షన్ డి 1954 పెలిటియర్. ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రక్షణ కణాల్లో క్లోరోప్లాస్ట్ల సంఖ్య సుమారుగా ఎంత ఉంటుందండి? రక్షణ కణాల్లో క్లోరోప్లాస్టులు ఆప్షన్ ఏ 100 నుంచి 250, ఆప్షన్ బి 250 నుంచి 400, ఆప్షన్ సి 40 నుంచి 100, ఆప్షన్ డి 100 నుంచి 350. ఏది రైట్ ఆన్సర్ అంటే దీంట్లో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్లోరోప్లాస్ట్ని వేరు చేయబడిన సంవత్సరము శాస్త్రవేత్తలు వరుసగా. ఆప్షన్ ఏ 1883 జూలియస్ వాన్ సాక్స్, ఆప్షన్ బి 1870 క్యావెన్షో, ఆప్షన్ సి 1954 డేనియల్ ఐ ఆర్నన్, ఆప్షన్ డి పైవేవి కాదు. దీంట్లో ఏది అండి రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆకు అడ్డుకోతలో పై నుండి కిందకు సరైన భాగాల వరుస క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ పై బాహ్య చర్మం,
పోషకంజాలం, దారువు, పత్రరంధ్రం. ఆప్షన్ బి దారువు, పోషకంజాలం, గాలిగాది, రక్షకణం. ఆప్షన్ సి పోషకంజాలం, దారువు, స్పంజి కణజాలం, రక్షకణం. ఆప్షన్ డి పై బాహ్య చర్మం, పోషకంజాలం, దారువు, రక్షకణం. మనకి ఏదండి రైట్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి శక్తి గ్రహించబడే మొక్క నిర్దిష్ట భాగం. ఆప్షన్ ఏ గ్రానన, ఆప్షన్ బి స్ట్రోమన, ఆప్షన్ సి హరిత రేణువ, ఆప్షన్ డి పైవన్న. మనకి ఎక్కడ గ్రహిస్తుందండి కాంతి శక్తి అంటే గ్రాన లోపల గ్రహిస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 24th వన్, గ్లూకోజ్ సంశ్లేషించబడి హరిత రేణు భాగం ఎక్కడ సంశ్లేషిస్తుందండి మనకు గ్లూకోజు? గ్రానలాన, ఆప్షన్ బి ఆవర్ణిక పటలికల, ఆప్షన్ సి గ్రానస్టోమనా, ఆప్షన్ డి ఆవర్ణికన. ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పత్రహరితం దీనిని పోలి ఉంటుంది. ఆప్షన్ ఏ హీమోగ్లోబిన్ని, ఆప్షన్ బి మెగ్నీషియం అణువును, ఆప్షన్ సి ఐరన్ అణువును, ఆప్షన్ డి హీమ్ని. ఏది రైట్ ఆన్సర్ అండి దీంట్లో? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 26th వన్, పత్రహరితం బి, పత్రహరితం ఏ వర్ణద్రవ్యాల యొక్క రంగులు వరుసగా. ఆప్షన్ ఏ ఎరుపు ఆకుపచ్చ, నీలి ఆకుపచ్చ, ఆప్షన్ బి పసుపు ఆకుపచ్చ, నీలి ఆకుపచ్చ, ఆప్షన్ సి నీలి ఆకుపచ్చ, ఎరుపు ఆకుపచ్చ, ఆప్షన్ డి నీలి ఆకుపచ్చ, పసుపు ఆకుపచ్చ. ఏదండి మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి గ్రానంలో ఎన్ని కాంతి శోషణ సముదాయాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 250 నుండి 400, ఆప్షన్ బి 350 నుండి 500, ఆప్షన్ సి 150 నుండి 300, ఆప్షన్ డి 5 ఏవి కాదు. ఏది మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 28th వన్, కిరణజన్య సంయోగ క్రియలో ప్రమాణంలో హరిత రేణువు పత్రహరిత అణువుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 350 నుండి 500, ఆప్షన్ బి 250 నుండి 450 పైన, ఆప్షన్ సి 150 నుండి 300, ఆప్షన్ డి చెప్పలేము. దీంట్లో రైట్ ఆన్సర్ ఏదంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో హరిత రేణువు యొక్క స్ట్రోమంలో జరిగే ప్రక్రియ. ఆప్షన్ ఏ కాంతి రసాయన శక్తిగా మారును, కాంతి శక్తి రసాయన శక్తిగా మారును, ఆప్షన్ బి కాంతి నీటి విశ్లేషణ, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజ్గా మారటం, ఆప్షన్ డి బి అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏది మనకు దీంట్లో అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ దీంట్లో. నెక్స్ట్ వన్, క్రింది వానిలో దేనిని స్వాంగీకరణ శక్తి అంటారు? ఆప్షన్ ఏ సౌరశక్తి, ఆప్షన్ బి ఏటీపీ, ఆప్షన్ సి ఎన్ఏడిపి, ఆప్షన్ డి బి అండ్ సి. ఏది మనకు దీంట్లో స్వాంగీకరణ శక్తి అంటే ఏటీపీ ఇస్ ద స్వాంగీకరణ శక్తి అన్నట్టు. నెక్స్ట్ వన్ 31 క్వశ్చన్, హిల్ చర్య జరగడానికి కావాల్సిన శక్తి దీని నుండి లభిస్తుంది. ఆప్షన్ ఏ ఏటీపీ, ఆప్షన్ బి సూర్యకాంతి, ఆప్షన్ సి ఎన్ఏడిపిహెచ్, ఆప్షన్ డి పైవన్నీ. ఏది అంటే మనకు దీంట్లో రైట్ ఆన్సర్ సూర్యకాంతి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాంతి చర్యలో ఏర్పడే అంత ఉత్పన్నాలను గుర్తించండి. ఆప్షన్ ఏ ఎన్ఏడిపిహెచ్, ఆప్షన్ బి ఏటీపీ, ఆప్షన్ సి O2, ఆప్షన్ డి పైవన్నీ. మనకి ఏది రైట్ ఆన్సర్ దీంట్లో అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాంతి చర్య నిష్కాంతి చర్యల మధ్య వ్యవధి ఎంత ఉంటుందండి టైం అంటే? ఆప్షన్ ఏ సెకండ్లో 1000వ వంతు, ఆప్షన్ బి నిమిషంలో 1000వ వంతు, ఆప్షన్ సి సెకండ్లో 10,000వ వంతు, ఆప్షన్ డి నిమిషంలో 10,000వ వంతు. మనకు ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 34th క్వశ్చన్, జీవ సంశ్లేషణ దశలో ఈ పదార్థం ఉపయోగపడదు. ఏది ఉపయోగపడదండి మనకు? ఆప్షన్ ఏ ఆర్యుబిపి, ఆప్షన్ బి CO2, ఆప్షన్ సి NADPH, ఆప్షన్ డి O2. ఏది మనకు రైట్ ఆన్సర్ అంటే O2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు ఏ పరిస్థితుల్లో వాటి జీవక్రియలను నిర్వహించలేవు? ఆప్షన్ ఏ అతి ఎక్కువ కాంతి, ఆప్షన్ బి వేడిగా పొడిగా ఉన్న పరిస్థితులు, ఆప్షన్ సి తడి తేమతో నిండి తక్కువ కాంతి ఉన్నప్పుడు, ఆప్షన్ డి పైవేవి కాదు. మనకి ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే
పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనకు మొక్కలు అనేది ఖచ్చితంగా కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ జీవి ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషించదు? మనకు క్వశ్చన్లో శోషిస్తుంది, శోషించదు, గ్రహిస్తుంది, గ్రహించదు. వీటితోనే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనకు ఈ మిస్టేక్స్ వల్లనే చాలా క్వశ్చన్స్ మిస్ అవుతాయి అన్నట్టు అప్పుడప్పుడు. సో వీటిని మనం కేర్ఫుల్గా చదవాలి. దీంట్లో ఆప్షన్ ఏ వచ్చి ఈస్ట్, ఆప్షన్ బి వచ్చి రొట్టె బూజులు, ఆప్షన్ సి వచ్చి కస్కిటో, ఆప్షన్ డి ఇస్ ద పుట్టగొడుగులు. మనకి ఏదంటే రైట్ ఆన్సర్ దీంట్లో అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరాన్న పోషణ ప్రదర్శించని జీవిని